You are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హాంకాంగ్ ఆధారిత ఫస్ట్ డిజిటల్ యొక్క $3 బిలియన్ స్టేబుల్ కాయిన్ డిఫీట్ పుష్తో సూయి నెట్వర్క్ కి చేరుకున్నాయి. సోలానా డెవలపర్లు ఏప్రిల్ 15 నాటికి ట్రాన్సాక్షన్స్ ఫెయిల్యూర్ బగ్ ని పరిష్కరించాలి. సోలానా ప్రత్యర్థి బేస్ 410 TPS ని తాకింది. కోర్ కంట్రిబ్యూటర్ క్లెయిమ్ చేసింది. జూపిటర్ DX సోలానా కన్జంక్షన్స్ మధ్య ప్రబలమైన స్పాట్ బాట్ ని దాడిని డిస్క్లోజర్ చేస్తుంది. టెర్రా లూనా క్లాసిక్ దేవ్ సెక్టరీస్ ప్యాకేజ్ అప్డేట్ ను ప్రకటించింది. రీస్టాకింగ్ ప్రోటోకాల్ ఈగల్ లేయర్ ఇథీరియం మెయిన్ నెట్ లో ప్రారంభించబడింది. స్పాన్సర్స్ మద్దతు లేకుండా ETF ట్రేడ్లకు చార్జ్ చేయడానికి క్రెడిబిలిటీ. గేమింగ్ స్టేబుల్ కాయిన్స్ మరియు ప్రోడక్ట్ ఇన్నోవేషన్ సూయ్ బేస్ క్యాంపుల్లో సూయ్ ఎకోసిస్టమ్ కోసం ప్రారంభ గ్లోబల్ కాన్ఫరెన్స్ ను స్టేజ్ తీసుకుంది. FTCA కేసులో ఎథీరియం విజిల్ బ్లోయర్ US ప్రభుత్వంపై $9.6 బిలియన్ కోసం క్లెయిమ్ చేశారు. బినాన్స్ పెపే JUP ENA WIF కోసం మద్దతును విస్తరిస్తుంది. XRP లెడ్జర్ నోట్ ఆపరేటర్ల కోసం క్రిటికల్ అప్గ్రేడ్ అవుతుంది. ఫ్రీ హాల్వింగ్ ప్రైస్ పెరుగుదలపై మార్థన్ CEO రేట్లు బిట్కాయిన్ ETF. ఇథీరియం మరియు BNB చైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత తన $3 బిలియన్ FDUSD టోకెన్లను సూయ్ బ్లాక్ చైన్ కి విస్తరిస్తున్నట్లు హాంకాంగ్ ఆధారిత స్టేబుల్ కాయిన్స్ జారీ చేసే ఫస్ట్ డిజిటల్ ట్రస్ట్ బుధవారం తెలిపింది. ఇటీవల ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ మరియు బ్లాక్ చైన్ నెట్వర్క్ ను వేధిస్తున్న సమస్యల పరిష్కారానికి అమలు చేయడానికి సోలానా డెవలపర్లు ఏప్రిల్ 15 ఫైనల్ డేట్ గా నిర్ణయించారు. కాయిన్ బేస్ ఇథీరియం లేయర్ 2 నెట్వర్క్ బేస్ సంస్థ యొక్క ప్రోటోకాల్స్ HFC పోల్కా ప్రకారం సెకండ్కు హై ట్రాన్సాక్షన్స్ TPS త్రూ పోర్ట్ను తాకింది. నెట్వర్క్ కన్జంక్షన్ యొక్క ఇటీవలి సంఘటనలు సోలానా బ్లాక్ చైన్ ను అంతరాయం కలిగించే స్థితిలోకి నెట్టివేశాయి. దాని యూజర్స్ మరియు షేర్ హోల్డర్స్ లో ఆందోళనను రేకెత్తించింది. టెర్రా లూనా క్లాసిక్ కో డెవలపర్ చైన్ యొక్క సేఫ్టీ ఫంక్షనాలిటీ మరియు ఇంటర్ ఆపరేటబిలిటీ పెంచే టెర్రా క్లాసిక్ సెక్యూరిటీస్ ప్యాకేజీకి సంబంధించిన విజయాలపై ఒక అప్డేట్ విడుదల చేసింది. కమ్యూనిటీ ద్వారా బర్న్ చేయబడిన మొత్తం లుంక్ ఇప్పుడు 110 బిలియన్ గా అధిగమించింది. 57.66 బిలియన్ లుంక్ బర్న్ బినాన్స్ ద్వారా అందించబడినట్టుగా తెలుస్తుంది. ఇథీరియం ఆధారిత రీస్టేకింగ్ ప్రోటోకాల్ ఇథీరియం లేయర్ ఇటీవల వార్తల్లో ఉంది. దాని మొత్తం విలువ ఇథీరియం యొక్క డిఫీస్ సెక్టార్ లో ఆధిపత్యం చెలాయిస్తూ $12.4 బిలియన్ దాటింది. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ETF కొనుగోళ్ల కోసం కొత్త ఫీజ్ ని అమలు చేయడానికి ఫెడిలిటీ ప్రణాళికలను ప్రకటించింది. సూయీ బేస్ క్యాంప్ సూయీ పర్యావరణ వ్యవస్థ కోసం ప్రారంభ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఈ రోజు ప్యారిస్ లోని దాని డోర్స్ తెరిచింది. ప్యారిస్ బ్లాక్ చైన్ వీక్ కు జరుపుకుంటున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్లు మరియు వ్యవస్థాపకులకు స్వాగతించారు.